హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో క్వాంటం యాంత్రిక పరమాణు నమూనా పరమాణు ఆర్బిటాల్ల ఆకారం గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం మొదటి రెండు క్వాంటం సంఖ్యల గురించి నేర్చుకుందాం. పరమాణువులోని ఎలక్ట్రాన్ యొక్క శక్తి స్థాయిలను వివరించడానికి ఉపయోగించే సంఖ్యల సమితిని క్వాంటం సంఖ్యలు అంటారు. పరమాణువులో ఉండే ఎలక్ట్రాన్ల యొక్క శక్తి స్థాయిలను, ఏ శక్తి స్థాయిలలో ఏ ఎలక్ట్రాన్లు ఉంటవి అన్నదాన్ని వివరించడానికి ఉపయోగించే సంఖ్యల సమితినే క్వాంటం సంఖ్యలు అంటారు. ష్రోడింగర్ తరంగ సమీకరణాన్ని సాధించడం ద్వారా క్వాంటం సంఖ్యలు ఉద్భవించాయి. క్వాంటం సంఖ్యలు అనేవి ఇర్విన్ ష్రోడింగర్ యొక్క తరంగ సమీకరణం ద్వారా ఉద్భవించాయి. పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలో కేవలం కొన్ని ఆర్బిటాలు మాత్రమే ఉంటాయి. పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత అధికంగా ఉన్న ప్రాంతాన్ని ఆర్బిటాలు అంటారని మనం నేర్చుకున్నాం. అయితే పరమాణు కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలో ఒక ప్రాంతంలో కొన్ని ఆర్బిటాలు, ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని ఆర్బిటాలు మాత్రమే ఉంటాయి. అన్ని ఆర్బిటాలు ఒకే చోట ఉండవు. క్వాంటం సంఖ్యలు పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ ఉన్న ప్రాంతం గురించి మరియు వాని శక్తులను గురించిన సమాచారాన్ని తెలుపుతాయి. క్వాంటం సంఖ్యలు అనేవి పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఏ ఏ ప్రాంతంలో ఉంటాయో ఆ ప్రాంతం గురించి, వాటి యొక్క శక్తి స్థాయిలను గురించిన సమాచారాన్ని తెలుపుతాయి. అందులో మొదటి క్వాంటం సంఖ్య ప్రధాన క్వాంటం సంఖ్య. ప్రధాన క్వాంటం సంఖ్యను ఇంగ్లీష్లో ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అంటారు. ప్రధాన క్వాంటం సంఖ్యను బోర్ ప్రతిపాదించాడు. ప్రధాన క్వాంటం సంఖ్యను నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. దీన్ని స్మాల్ ఎన్ అనే అక్షరంతో సూచిస్తాము. ప్రధాన క్వాంటం సంఖ్య n = 1, 2, 3, 4 ఇలా ధన పూర్ణాంక విలువలు కలిగి ఉంటుంది. n విలువ ఎప్పుడు ధన పూర్ణాంకంగా ఉంటుంది, కానీ n విలువ 0 మాత్రం కాదు. ఇక్కడ k కర్పరానికి, కర్పరము అన్నా కక్ష అన్నా ప్రధాన శక్తి స్థాయి అన్నా ఒకే విధమైన అర్థాన్ని ఇస్తుంది. k కర్పరానికి n విలువ 1, l కర్పరానికి n విలువ 2, m కర్పరానికి n విలువ 3, n కర్పరానికి స్మాల్ n విలువ 4. ప్రాముఖ్యత: ప్రధాన క్వాంటం సంఖ్య అనేది కక్ష లేదా ప్రధాన కర్పర పరిమాణాన్ని, కక్ష యొక్క శక్తిని గురించి తెలుపుతుంది. కక్ష అన్నా ప్రధాన కర్పరం అన్నా ప్రధాన శక్తి స్థాయి అన్నా ఒకే అర్థమని మనం చెప్పుకున్నాం. అయితే n విలువ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది? పరమాణు యొక్క పరిమాణం లేకుంటే కర్పరం యొక్క పరిమాణం సైజ్ అనేది పెరుగుతుంది. అలాగే కక్ష యొక్క శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రధాన క్వాంటం సంఖ్య కక్ష లేదా ప్రధాన కర్పరం యొక్క పరిమాణము మరియు కక్ష యొక్క శక్తిని గురించి తెలుపుతుంది. ఒక కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2n². ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఒక కర్పరంలో అంటే ఒక ప్రధాన శక్తి స్థాయిలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2n². ఇక్కడ n అనేది ప్రధాన క్వాంటం సంఖ్య, స్మాల్ n అనేది ప్రధాన క్వాంటం సంఖ్య. k కర్పరానికి స్మాల్ n విలువ 1, కాబట్టి 2 × 1² 1² అంటే 1, 2 × 1 అంటే 2. కాబట్టి k కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2. తర్వాత l కర్పరానికి n విలువ, స్మాల్ n విలువ 2, కాబట్టి 2 × 2² 2² అంటే 4, 4 8. కాబట్టి l కర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 8. గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 8 అంటే అర్థం 1 నుండి 8 వరకు ఎన్నైనా ఎలక్ట్రాన్లు ఉండవచ్చు. తర్వాత m కర్పరానికి ప్రధాన క్వాంటం సంఖ్య విలువ 3, కాబట్టి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2 × 3² 3² అంటే 9, 9 18. m కర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 18. 18 అంటే 1 నుండి 18 వరకు ఎన్ని ఎలక్ట్రాన్లు అయినా ఉండవచ్చు. గరిష్టంగా 18, 18 కంటే ఎక్కువ ఎలక్ట్రాన్లు ఉండవు. తర్వాత n కర్పరానికి ప్రధాన క్వాంటం సంఖ్య విలువ 4, 2 × 4² 4² అంటే 16, 16 32. n కర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 32. ఇప్పుడు k కర్పరంలో ఉపకర్పరాలు, ప్రతి కర్పరంలో మళ్ళీ ఉపకర్పరాలు ఉంటాయి. k కర్పరంలో 2 ఎలక్ట్రాన్లు,
ఆ 2 ఎలక్ట్రాన్లు ఎస్ ఆర్బిటాల్లో ఉంటాయి. మనము ఆర్బిటాల గురించి చెప్పుకున్నాం. ఎస్ ఆర్బిటాల్ అనేది మొదటి శక్తి స్థాయి నుంచి అన్ని శక్తి స్థాయిల్లో ఒక ఆర్బిటాల్ ఉంటుంది. పి ఆర్బిటాల్ అనేది రెండవ శక్తి స్థాయి నుంచి అన్ని శక్తి స్థాయిల్లో 3 ఆర్బిటాళ్ళు ఉంటవి. తర్వాత డి ఆర్బిటాల్ అనేవి మూడో శక్తి స్థాయి నుంచి అన్ని శక్తి స్థాయిల్లో 5 డి ఆర్బిటాళ్ళు ఉంటాయి. తర్వాత ఎఫ్ ఆర్బిటాల్ అనేవి 4వ శక్తి స్థాయి నుంచి ప్రతి శక్తి స్థాయిలో 7 ఎఫ్ ఆర్బిటాళ్ళు ఉంటాయని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కే కర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2. ఆ 2 ఏ ఆర్బిటాల్లో ఉంటాయి? ఎస్ ఆర్బిటాల్లో ఉంటాయి. ఎస్ ఆర్బిటాల్లో గరిష్టంగా ఉండే ఎలక్ట్రాన్లే 2. తర్వాత ఎల్ కర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 8. అందులో 2 ఎలక్ట్రాన్లు 2s ఆర్బిటాల్లో, మిగతా 6 ఎలక్ట్రాన్లు 2p ఆర్బిటాల్లో ఉంటాయి. మనం నేర్చుకున్నాం పి ఆర్బిటాల్లో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 6. తర్వాత ఎం కర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 18. అందులో 2 ఎలక్ట్రాన్లు 3s ఆర్బిటాల్లో, 6 ఎలక్ట్రాన్లు 3p ఆర్బిటాల్లో, తర్వాత 10 ఎలక్ట్రాన్లు 3d ఆర్బిటాల్లో ఉంటాయి. డి ఆర్బిటాల్లో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 10. తర్వాత ఎన్ కర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 32. అందులో 2 ఎలక్ట్రాన్లు 4s ఆర్బిటాల్లో, 6 ఎలక్ట్రాన్లు 4p ఆర్బిటాల్లో, 10 ఎలక్ట్రాన్లు 4d ఆర్బిటాల్లో, 14 ఎలక్ట్రాన్లు 4f ఆర్బిటాల్లో, మొత్తం కలిపి 32 ఎలక్ట్రాన్లు గరిష్టంగా ఉండవచ్చు. ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామినేషన్లో వచ్చిన ఒక ప్రశ్నను చూద్దాం. n=3 అయినప్పుడు కర్పరంలో ఉండే ఆర్బిటాలను తెలిపి ఆ కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను రాయండి. స్మాల్ n వాల్యూ ప్రధాన క్వాంటం సంఖ్య 3 అయినప్పుడు కర్పరంలో ఉండే ఆర్బిటాలు తెలిపి ఆ కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్యను రాయండి. ఈ ప్రశ్న పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2018లో అడగడం జరిగింది. మనం ఇప్పుడే నేర్చుకున్నాం. n=3 అయినప్పుడు అది ఎం కర్పరం. ఎం కర్పరంలో ఉండే ఆర్బిటాళ్ళు 3s 3p 3d. ఆ కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 2n² అంటే 2 × 3² = 18. ఎం కర్పరంలో ఉండే గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య 18. ఇప్పుడు మనం రెండవ క్వాంటం సంఖ్య గురించి నేర్చుకుందాం. రెండవ క్వాంటం సంఖ్య అజిముతల్ క్వాంటం సంఖ్య. అజిముతల్ క్వాంటం సంఖ్యని కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అంటాం. దీన్ని ఇంగ్లీష్లో యాంగులర్ మొమెంటం క్వాంటం నెంబర్ అని అంటాం. దీన్ని స్మాల్ l అనే అక్షరంతో సూచిస్తాం. అజిముతల్ క్వాంటం సంఖ్య లేదా కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యను సోమర్ఫెల్డ్ ప్రతిపాదించాడు. దీన్ని స్మాల్ l అనే అక్షరంతో సూచిస్తాం. మనము సోమర్ఫెల్డ్ దీర్ఘవృత్తాకార కక్షల్లో స్మాల్ l అనే అక్షరాన్ని ఉపయోగించాం. n విలువకు l విలువలు 0, 1, 2, 3 n-1 వరకు ఉంటాయి. ఒక నిర్దిష్టమైన n విలువకు l విలువలు అనేవి 0 నుంచి n-1 వరకు ఉంటాయి. ఉదాహరణకు చూసినట్లయితే n విలువ 1 అయిందనుకోండి, l విలువ 0 నుంచి 1 - 1 జీరోనే వస్తుంది, అంటే l విలువ 0 అవుతుంది. అదే n విలువ 2 అయిందనుకోండి, l విలువలు 0 నుంచి 2 - 1 అంటే 1, 0 నుంచి 1 వరకు ఉంటాయి. n విలువ 2 అయితే l విలువలు 0 నుంచి 2 - 1 అంటే 1, 0 నుంచి 1 వరకు ఉంటాయి. n విలువ 3 అయితే l విలువలు 0 నుంచి 3 - 1 అంటే 2, 0, 1, 2 వరకు ఉంటాయి. తర్వాత n విలువ 4 అయితే l విలువలు 0 నుంచి 4 - 1 అంటే 3, 0, 1, 2, 3 వరకు l విలువలు ఉంటాయి. ప్రతి l విలువ ఒక ఉపకర్పరాన్ని సూచిస్తుంది. l విలువ అనేది ఉపకర్పరాన్ని లేదా ఆర్బిటాల్ను సూచిస్తుంది. ఇప్పుడు కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏందో చూద్దాం. ప్రతి l విలువ కేంద్రకం చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉండే ఒక నిర్దిష్ట ఉపకర్పరం యొక్క ఆకృతిని, అంటే ఆకారాన్ని, ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగాన్ని తెలియజేస్తుంది. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అనేది నిర్దిష్ట ప్రాంతంలో ఉండే ఉపకర్పరం యొక్క ఆర్బిటాల్ యొక్క ఆకృతిని మరియు ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగాన్ని తెలియజేస్తుంది. ప్రతి l విలువ ఒక ఉపకర్పరాన్ని సూచిస్తుందని నేర్చుకున్నాగా. l = 0 అంటే
అది ఎస్ ఆర్బిటాల్ అనమాట. ఎస్ అంటే ఇక్కడ షార్ప్ అని అర్థం, షార్ప్ నుంచి ఎస్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఎల్ విలువ 1 అయిందంటే అది పి ఆర్బిటాల్. పి అనే లెటర్ ప్రిన్సిపల్ అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఎల్ విలువ 2 అయితే అది డి ఆర్బిటాల్. డి అనే లెటర్ డిఫ్యూజ్ అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది. ఎల్ విలువ 3 అయితే అది ఎఫ్ ఆర్బిటాల్. ఎఫ్ అనే లెటర్ ఫండమెంటల్ అనే పదం నుంచి తీసుకోవడం జరిగింది. అయితే మనకి ఇదివరకే తెలుసు ఎస్ ఆర్బిటాల్ గోళాకారంలో ఉంటుంది, పి ఆర్బిటాల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది, డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది, ఎఫ్ ఆర్బిటాల్ 4 బుల్ డంబెల్ ఆకారంలో ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే L=0 అయిందంటే అది ఎస్ ఆర్బిటాల్ను సూచిస్తుంది, L=1 అయిందంటే అది పి ఆర్బిటాల్ను సూచిస్తుంది, L=2 అయిందంటే అది డి ఆర్బిటాల్ను సూచిస్తుంది, L=3 అయిందంటే అది ఎఫ్ ఆర్బిటాల్ను సూచిస్తుంది.